పద్మశాలి. నేను రాపూల్ భాస్కర్, ఎడ్యుకేట్ హైదరాబాద్. ముఖ్యంగా తెలంగాణ పద్మశాలి ట్రస్ట్ ఎల్బీ నగర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారు చేసినటువంటి సేవలు దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో కానీ తొలిదశ ఉద్యమంలో కానీ ఆయన చేసినటువంటి సేవలు మనం ఏ రకంగా కూడా నిర్వచించలేము. ముఖ్యంగా నిజాం నవాబులకు వ్యతిరేకంగా ఈ దేశానికి స్వతంత్రానికి సంబంధించినటువంటి అంశంలో ఒక పెద్ద నాయకుడిగా ముందుండి ఫోర్ ఫ్రంట్లో ఉండి అనేక రకాల సేవలు ఈ దేశానికి రాష్ట్రానికి చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇట్లాంటి ఒక పెద్ద త్యాగమూర్తి మహానుభావుడు ఈయనకు సంబంధించినటువంటి ఈ ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ గారికి సంబంధించినటువంటి విగ్రహాన్ని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొత్తపేటలో హైదరాబాద్లోని కొత్తపేటలో పెట్టాలనేటటువంటి నిర్ణయించడం అనేటువంటి జరిగింది. దానికోసం మనకు సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా దేశంలో కొండా లక్ష్మణ్ బాబు గారికి సంబంధించినటువంటి విగ్రహం ఇది పెద్ద విగ్రహం కింద మనం భావించాల్సినటువంటి పరిస్థితి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం తర్వాత రెండవ పెద్ద విగ్రహం ఈ రాష్ట్రంలోనే ఇక్కడ కొత్తపేటలో హైదరాబాద్లో పెట్టబోతా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఒక వారసులుగా ముఖ్యంగా కొండా లక్ష్మణ్ బాబూజీ గారికి సంబంధించినటువంటి ఒక వారసులుగా మనం అందరం ఈ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టాపించేటటువంటి విషయాల్లో అందరం వ్యాపారస్తులు, అడ్వకేట్లు, న్యాయవాదులు, మరి రకరకాల వృత్తులు ఉన్నటువంటి అందరూ కూడా ఆర్థికంగా సహకరించాల్సినటువంటిదిగా మీ అందరినీ కోరుతున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు శ్రీధర్ బాబు గారు, మిగతా మంత్రివర్గం అందరూ కూడా, ఇతర మంత్రులందరూ కూడా ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేటటువంటి విషయాల్లో అందరూ కూడా వారి యొక్క పూర్తి సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా అందరూ కూడా ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో అందరూ ముందుండి సహకరిస్తూ విగ్రహాన్ని స్థాపించేటటువంటి విషయాల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతున్నా. థ్యాంక్ యూ.